హాయ్ హలో అండి నమస్తే. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మాది రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ డే. ఈరోజు నేను శనగపప్పుతో చిన్న చిట్కా చేయబోతున్నానండి. ఇది 1/2 kg శనగపప్పు అండి. దీన్ని నానబెట్టాను ముందుగా ఒక 10 minutes. దీన్ని కుక్కర్లో వేసి ఒక 5-10 minutes దీన్ని బాయిల్ చేసుకోవాలండి. రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఇది బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఈ శనగపప్పులో దీనితో కొలతగా తీసుకుంటున్నానండి. ఇది 1/2 లీటరు, ఒక 3 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. త్రీ గ్లాసెస్ నీళ్ళు పోసుకొని దీనిని మూత పెట్టేసుకొని గ్యాస్ పెట్టేసి దీన్ని 5-10 minutes ఉడకబెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని పెడితే సరిపోతుందండి. ఇప్పుడు నేను పెట్టేశానండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు దాని తర్వాత ఇందులో వేసుకునే పదార్థాలను చూద్దామండి. మనము ఒక 8 పచ్చిమిర్చి, 2 నిమ్మకాయలు, 2 ఉల్లిగడ్డలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అందులో 1 టీ స్పూను మిరియాలు తీసుకున్నాను. దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. పప్పు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా చేయికి తాకకుండా ఇలా ఉండాలండి. ఇందులో 1 స్పూను ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ ఇలా గ్రైండ్ పట్టుకోవాలండి. కొంచెం దొడ్డుగా పట్టేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలండి. దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలండి. ఉప్పుకోవాలండి. నిమ్మ రసం కూడా వేసుకోవాలండి. దీంట్లో నిమ్మ గింజలు రాకుండా దీన్ని మంచిగా వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.